ఆగో. ఏంటి, నన్ను చూస్తుంటే నువ్వు చేసిన పాపం గుర్తుకొస్తుందా? అందుకనేనా పశ్చాత్తాపంతో బయటికి వెళ్ళిపోతున్నావు? పశ్చాత్తాపం ఏంటి, పాపం ఏంటి? అవునులే, ఒకరిని చంపాలనుకోవడం, చంపడం నీకు మీ అమ్మకి పాపం అనిపించదు కదా? అంటే జరిగిందంతా నీకు గుర్తుందా? ఓ, గతం మర్చిపోయాను అనుకున్నావా? గతం మర్చిపోతే ఈ ఇంటి వరకు ఎలా వస్తాను అనే కనీస కామన్ సెన్స్ కూడా లేదా నక్షు నీకు? ఏంటి ఇప్పుడు? అయినా ఈ న్యూసెన్స్ ఏంటి? ఓ, న్యూసెన్స్. వచ్చావు, నీ మీద ప్రేమ కారిపోతుంది గనుక నువ్వు నన్ను చంపబోయావు అన్న నిజం దాచాను అంటావా? దాయకుండా ఉండాల్సింది, చెప్పాల్సింది. మా మమ్మీ ఎంత బాగా కవర్ చేసేదో అప్పుడు నీకు అర్థమయ్యేది. నేను నిన్ను చంపబోవడం కాదు, నువ్వే నన్ను చంపబోతుంటే తప్పించుకునొచ్చానని నేరం నీ మీదే మోపేది. అప్పుడు ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిల కొట్టుకునేవాడివి. ఒక విధంగా నిజం దాచి నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నిజం చెప్పినా మావయ్య నన్ను నమ్మేవాడు కాదంటావు. చెప్తున్నాను కదా, నమ్మేలోపే మా మమ్మీ డాడీని మాయ చేస్తుందని. ఒకవేళ నిజానికి ఒక రుజువు తోడైతే అప్పుడు కూడా నమ్మడంటావా? అసలు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర రుజువేముంది? సీసీ కెమెరాలు కాదు కదా, కనీసం కరెంటు స్తంభాలు ఒక్కటి కూడా లేవు. కరెక్టే. ఒక్క నిమిషం. సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు బంగారం, కానీ ఈ కెమెరా ఉందిగా, ఇందులో తమరు చేసిన క్రైమ్ చాలా డీటెయిల్ గా రికార్డ్ అయి ఉంది. ఒక్క నిమిషం చూడు. నక్షత్ర సిగ్గుపోవడానికి వేస్తున్న ఈ రిహార్సల్ కూడా ఒక తీపి జ్ఞాపకమే. దీన్ని కెమెరాలో బంధించాలి, బంధిస్తాను కూడా. ఇది చూపించాక కూడా మావయ్య ఎందుకు నమ్మడో నేను చూస్తాను నక్షు. నో, వద్దు ప్లీజ్. ఆహా లేదు, మావయ్యను మీ అమ్మ ఎలా బురిడి కొట్టిస్తుందో నేను కూడా ఒకసారి చూస్తాను. సరే, మావయ్యని అత్తయ్య బురిడి కొట్టించిందే అనుకుందాం, పోలీసుల్ని ఎలా బురిడి కొట్టిస్తుందో నేను చూస్తాను. సరేనా? నో చెర్రీ, వద్దు ప్లీజ్ ప్లీజ్. ఆ వీడియో డిలీట్ చేయి. నువ్వేం చేయమంటే అది చేస్తాను. వీడియో డిలీట్ చేసిన మరుక్షణం కాటు వేసేస్తావు. నో, నువ్వొక పాము నక్షు. సరే డిలీట్ చేయొద్దు, కానీ ఈ వీడియో డాడీకి పోలీసులకి మాత్రం చూపించొద్దు ప్లీజ్. అందుకు నేను ఏం చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ చెర్రీ. నిజంగా చేస్తావా? చేస్తాను. అయితే ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోయిన నా భార్యగా నటించాలి. నేనేం చెప్పినా కాదనకూడదు. అంటే నీ భార్యగా నటించడం వరకే కదా? బెడ్రూమ్ లో జీవించమని అడిగే కుసంస్కారిని కాదు నేను. నటించడం వరకే. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? నటిస్తూ నటిస్తూ ఇలా జీవిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన నీకొస్తుందేమోనని నా అత్యాశ. గుర్తుపెట్టుకో, ఈ క్షణం నుంచి నేను గీసిన గీతని దాటని భార్య వినువ్వు. ఈ వీడియో ఉండడం వల్లే నువ్వు ఇలా నటిస్తున్నావని మీ అమ్మతో సహా ఇంకెవ్వరికి చెప్పాలని చూసిన ఆ మరుక్షణమే ఈ వీడియో పోలీసుల దగ్గర ఉంటుంది. అమ్మాయి అమ్మాయి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వమ్మాయి. ఆఖరి ముక్కల్ని నేను తొక్కు తొక్కు చంపేస్తాను. కానీ ఎంత బలుపు రా చెర్రీ నీకు, ఎంత బలుపు. తొక్కి చంపేశాను. బేబీ, ఇక నువ్వు
వీడికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఇంత సింపుల్ గా సాల్వ్ అవుతుందని ఇంతకు ముందే తెలుసుంటే నీకు ముందే చెప్పుండేదాన్ని మమ్మీ. ఇట్స్ ఓకే. ఇప్పుడైతే మాత్రమే పోయిందేం లేదు. ఇన్నాళ్ళు వీడి చేతిలో నువ్వు అనుభవించిన టార్చర్ కి బదులుగా కాసి తీరా వీణ్ణి చావగొట్టు. వావ్, వాట్ ఏ గ్రేట్ ఆఫర్ మమ్మీ. అతయ్య, నేను సారీ కూడా చెప్పాను. ప్లీజ్ అతయ్య, ఇది ఇంతటితో వదిలేద్దాం. కావాలంటే ఇలాంటి తలతిక్క పనులు ఇంకెప్పుడు చేయను. చెయ్యకుండా ఉండాలంటే నొప్పి తెలియాలి చెర్రీ. ఆ నొప్పి తెలిసినప్పుడే ఇలాంటి నొప్పి ఇంకెప్పటికీ వద్దు అనిపిస్తుంది. బేబీ ప్లీజ్ నక్షత్ర, వద్దు ప్లీజ్. అతయ్య, చెర్రీ అతయ్య, ఏంటత్తయ్య, నువ్వు అరిచినంత మాత్రం నేను భయపడతాను అనుకుంటున్నావా? హ? ఏదో నువ్వు పెట్టిన ముద్ద తిని పెరిగానన్న కృతజ్ఞతతో కాసేపు భయపడ్డట్టు నటించాను. నీ కూతురు అంత పెద్ద క్రిమినల్ అని చూపించే వీడియో ఉన్న కెమెరాను అంత ఈజీగా నేనెలా ఇచ్చేస్తాననుకున్నావు? నన్నే చంపేస్తున్నానంత ఆనందంగా ఆ కెమెరాను మీ అందరూ కలిసి తొక్కారే. అందులో ఒక మెమరీ కార్డు ఉంటుందత్త. ఆ మెమరీ కార్డులోనే తీసిన వీడియోలన్నీ ఉంటాయని పాప మీ ముగ్గురు ఆలోచించలేకపోయారే. ఎనీవేస్, ఆ మెమరీ కార్డ్ నా దగ్గర ఉంది.